హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య కావూరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే లాస్ట్ వీక్ కొరంగి పార్ట్ 1 అయితే షేర్ చేశాను కదా, అండ్ నేను ఇప్పుడు షేర్ చేస్తుంది పార్ట్ 2. ఈ లొకేషన్ గురించి తెలియాలంటే మీరు RX100 మూవీ అందరూ చూసే ఉంటారు కదండి. ఆ మూవీలో పిల్లారా సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు. కొన్ని స్పాట్స్ని మిక్స్ చేసి అయితే చేశారు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ లొకేషన్ అనమాట. సో సాంగ్లో షూట్ చేసిన లొకేషన్. అండ్ ఇక్కడ సెల్ఫీస్ అయితే సూపర్గా వస్తాయి. చాలామంది ఇక్కడ మ్యాక్సిమం సెల్ఫీస్ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, చాలామంది అదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. అండ్ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే నేనైతే తప్పకుండా రికమెండ్ అయితే చేస్తాను. లాస్ట్ టైం వీడియోలో కొన్ని ట్రావెలింగ్ టిప్స్ చెప్తానన్నాను కదా. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మంచి కెమెరా అయితే వెరీ నీడ్ అండి. అండ్ గూగుల్స్ కూడా, అండ్ క్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం నేను తప్పకుండా ఈ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి ట్రావెలింగ్ చేసేవాళ్ళు ట్యాన్ అయితే అయిపోకుండా మీకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైమ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దిస్ కొరంగి వైల్డ్ లైఫ్ సెంచురీ. యాక్చువల్గా ఇది మనకి కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు చాలా ప్లేసెస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎర్లీ మార్నింగ్ 9కి అయితే మీరు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మీరు మొత్తం అంతా కూడా మీరు పీస్ఫుల్గా కవర్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ఈ లొకేషన్ కానీ కొన్ని స్పాట్స్ని కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ లొకేషన్కి ట్రావెల్ చేద్దాం అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళైతే మీరు ఇంకా ముందే బయలుదేరాలండి. లేదా ఈ చుట్టుపక్కలే కాకినాడ లోకల్లో అయితే పర్వాలేదు. వాళ్ళు కూడా మార్నింగ్ వస్తేనే కానీ మీరు అంత మంచిగా ఎంజాయ్ అయితే చేయలేరు. నేనైతే మా ఊరు నుంచి నేను 9కి స్టార్ట్ అయ్యాను. బట్ నేను ఇక్కడ లొకేషన్కి వచ్చినప్పటికీ 12:30 అయిపోయిందండి. సో హాఫ్ డే ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ రోజైతే వెదర్ అయితే చాలా హాట్గా అయితే ఉంది. సో దానివల్ల ఇంకా మేము ఎక్కువ కూడా తిరగలేకపోయాము. కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేది మాత్రం బోటింగ్ ఫెసిలిటీ అండి. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ పర్ ఈచ్ హెడ్ 100 రూపీస్ అయితే పే చేయాలి. ఈ సోలో ట్రిప్స్ ఇంకా చాలా ఉన్నాయండి, బట్ అవైతే ఇంకా ఎక్స్పెన్సివ్. మ్యాక్సిమం 100 రూపీస్తే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మనం బోటింగ్ కూడా వెళ్ళాము, అది కూడా నేనైతే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అదేనండి. కాకపోతే లాంగ్ డిస్టెన్స్ అయితే తీసుకెళ్లరు. 15 మినిట్స్ ఎంతో ఉంటుంది అంతే. అండ్ చూసారు కదా, ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే బ్యాక్ వచ్చేస్తున్నారు. మనమైతే నెక్స్ట్ వెళ్తామన్నమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో గుర్తుండిపోయేలా ఉంటుంది. అండ్ నాకైతే ఈసారి 2 ఎక్స్పీరియన్సెస్ అయితే నెవర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ నేను డిగ్రీలో ఒకసారి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏమైందంటే, మేము బోట్ ఎక్కిన తర్వాత ఆ బోట్ అనేది ఒక వైపుకి వెళ్ళిపోయిందనమాట. పెట్రోల్ అయిపోయింది. అయితే చాలా భయపడిపోయాం మేమందరం కూడా. తర్వాత పెట్రోల్ అయితే వేరే దాని మీద తెచ్చి ఇచ్చారండి. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడైతే మా ఫ్రెండ్స్ మేమందరం మాత్రం ఫుల్ గోల చేసాము. అప్పుడైతే ఇటువంటి బోటు కాదు, నార్మల్ బోటు. అప్పుడెంత స్ట్రాంగ్గా అయితే లేదు. అప్పుడు లైఫ్ జాకెట్స్ కూడా లేవండి, జస్ట్ నార్మల్గా ఎక్కేసాము. బట్ ఇప్పుడైతే ఫుల్ ప్రొటెక్షన్ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. అవైతే అంత స్ట్రాంగ్గా అయితే ఏమీ లేవండి, ఏదో వేసుకున్నాము అన్నంత ఇదిగా ఉన్నాయంతే. అవైతే అంత స్ట్రాంగ్గా లేవు. యాక్చువల్గా ఈ లైఫ్ జాకెట్స్ కూడా ఎప్పటి నుంచి పెట్టారంటే, మనకి పాపికొండలు బోటు మునిగిపోయింది కదండి. సో అప్పటి నుంచి ఇక్కడ కూడా లైఫ్ జాకెట్స్ అనేవి పెట్టారు. అంతకుముందు లైఫ్ జాకెట్స్ అయితే లేవు. అప్పుడు కొన్ని రోజులు ఈ బోటింగ్ కూడా ఆపేశారంటండి. అప్పుడు మేమైతే రాలేదు. పాపికొండలు బోట్ ఇష్యూ తర్వాత కొన్ని రోజులు బోటింగ్ అయితే ఆఫ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇట్లాంటి బోట్ అయితే తీసుకొచ్చారు. అంతకుముందు ఇంత స్ట్రాంగ్గా ఉండేది కాదు, ఇంకా కిందకైతే ఉండేదండి. సో ఇప్పుడైతే కొంచెం ఫెసిలిటీస్ అయితే మంచిగానే చేశారు. అండ్ కొన్ని ప్లేసెస్ కూడా బాగా డెవలప్ చేశారు. అండ్
అప్పుడు వచ్చిన తుఫాన్కైతే మనకి ఇక్కడ కొరంగిలో ఉన్న వుడెన్ బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం మునిగిపోయిందంటండి. అండ్ అదైతే మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ లొకేషన్ చూసారు కదా, లొకేషన్ అయితే ఎంజాయ్ చేసేయండి. అండ్ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఆ టీమ్ని చూసారు కదా, వీళ్ళైతే కాలేజ్ స్టూడెంట్స్ అండి. అండ్ వీళ్ళైతే జీసస్ సర్వీస్ అయితే చేస్తున్నారు. అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఒక బ్రో అయితే తబలా ప్లే చేస్తున్నాడు, చాలా బాగా ప్లే చేస్తున్నాడు. అండ్ నేను కూడా ఒక చిన్న పార్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ అదైతే నేను సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను, దీంట్లో అయితే ఇన్వాల్వ్ చేయను. అండ్ ఈయనే మన తండేలు అనమాట మన బోట్కి. మేమైతే ఆ బోట్ జర్నీని బాగా ఎంజాయ్ చేసామండి. మాకు 15 మినిట్స్ ఉన్నామా అనిపించింది. చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అసలు 15 మినిట్స్ లాగా అనిపించదు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు అయితే తీసుకుని వెళ్తారు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే కనుక లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా కొన్ని ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకైతే ఇవ్వండి. అండ్ ఫైనల్లీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఇంకా నేనైతే షూట్ చేస్తూ ఉండిపోయాను. వ్యూ కూడా కొంచెంగా ఎంజాయ్ చేశాను, ఓకే. బట్ మరీ ఎంజాయ్ చేయకుండా అయితే లేను. ఫైనల్లీ మేమైతే బోట్ నుంచి అయితే వచ్చేసాము. అండ్ చూసారు కదా, మేమైతే చాలా చాలా ట్యాన్ అయిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ అంతా చిరాగ్గా అనిపిస్తుంది, అదంతా సాల్ట్ వాటర్ కదండి. అందుకనే మనకి ఫేస్ అంతా ఉప్పు పట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అక్కడ వాష్రూమ్స్లో కూడా ఫుల్ సాల్ట్ వాటర్ అండి. అక్కడ ఫేస్ వాష్ చేసుకుందామన్నా కూడా అక్కడ నార్మల్ వాటర్ లేదనమాట, సాల్ట్ వాటరు. సో అదంతా సాల్ట్ వాటర్తోనే మేము చాలా చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ అక్కడ నార్మల్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి, అదొక్కటే మాత్రం డిఫాల్ట్. మీరు మాత్రం వాటర్ తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, మీరు స్టీల్ బాటిల్స్లో పట్టుకెళ్ళండి. నేనైతే స్టీల్ బాటిల్ అయితే తీసుకెళ్ళాను. నాకు గుర్తులేదు యాక్చువల్గా ప్లాస్టిక్ అలౌ చేయరని, బట్ ఆ రోజైతే వాటర్ అయితే తీసుకెళ్ళాను. బట్ స్టీల్ బాటిల్లో తీసుకెళ్ళడం వల్ల కొంచెం అయితే ప్లస్ అయింది. అక్కడ యాక్చువల్గా వాటర్ అయిపోతే అక్కడ షాప్లో వాళ్ళు అయితే మాకైతే ఫ్రీగా పట్టుకోమని ఇచ్చారనమాట ఒక బాటిల్ వాటర్. మధ్యలో ఒక బ్రో అయితే అడిగి తాగేసాడు, ఆ వాటర్ కూడా మాకు లేదు. అండ్ ఇదైతే బోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము అప్పటికే. సో మేమైతే కొంచెం సేపు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి లంచ్ అయితే చేసాము. లంచ్ చేసి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని రిలాక్స్ అయ్యి మేమైతే ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ అంతా తిరిగేసి నెక్స్ట్ ఏంటి అనుకోకుండా మీరు ఫస్ట్ బోట్ అంతా అక్కడ లొకేషన్ అంతా చూసేయండి. మేము లాస్ట్ స్పాట్ అయితే దీన్ని పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు చాలా టైం ఉంది. మేము చాలా ఎర్లీగా వచ్చేయడం వల్ల మాకు ఇదంతా కూడా చాలా రిలాక్స్గా మేమైతే తిరిగాము. మేమైతే ఫుల్ కామెడీ చేసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము, చాలా మాట్లాడుకున్నాము. వీడియో షూట్ చేయడం కన్నా నేను నా ఫ్రెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా జోక్స్ వేసుకుంటూ మంచి ఫన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మేము భయపడేది ఒక్క దాని గురించి అండి, అదేంటంటే ఆ కోతుల గురించి అనమాట. సో కోతుల గురించి అయితే చాలా భయపడిపోయాము. అండ్ ఎందుకంటే మాకు స్టార్టింగ్లోనే మాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. మేము జస్ట్ షూట్ చేసుకుందామని చెప్పి బ్యాగ్ అక్కడ పెట్టగానే ఒక కోత అయితే మా బ్యాగ్ దగ్గరికి వచ్చేసి బ్యాగ్ ఓపెన్ చేసేసింది అనమాట. అప్పుడు మేము జస్ట్ దగ్గరికి వెళ్తుంటేనే అది మా మీదకి ఉరకబోయింది. బట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి దాన్ని అయితే బెదిరించారు. మా
మాకు దానివల్ల భయంతో మేమైతే ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ మీదకి అసలు వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాము. చాలాసేపు లంచ్ చేసిన తర్వాత కూడా కొంచెం రిలాక్స్ అయ్యాము. బట్ ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీస్ వెళ్తే బాగుంటుంది, వాళ్ళు వెనకట్ల వెళ్దాము, అట్లీస్ట్ సెక్యూరిటీ ఉంటుందని. ఎందుకంటే మీకు అటువైపు ఇటువైపు ఫారెస్ట్ అండి. మీరు వన్స్ అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీరు అట్లీస్ట్ ఎవరినైనా పిలిచినా కూడా వినిపించదు అనమాట. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉండరు. చూసారు కదా, మా ముందు ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు, వాళ్ళు వెనకాతలే వెళ్ళాము. బట్ మధ్యలో మేము కొంచెం పిక్స్ తీసుకోవడానికి ఆగినప్పటికీ వాళ్ళు మిస్ అయిపోయారు. అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట. కానీ ఎప్పుడు ఫ్రంట్ నేనే నడిచేదాన్ని, మా ఫ్రెండ్ని మాత్రం వెనకాతలు నడమనేదాన్ని. సో ఎందుకంటే కోతుల వల్ల భయంతో నేను అట్లా చేశాను అనమాట. మాకు కెమెరా పైకి పెట్టాలన్నా కూడా భయమే, వచ్చి ఎక్కడ కెమెరా ఎత్తుకుపోయిద్దో అని, అది ఏదైనా తినే వస్తువో అని ఏదో ఒకటి దానికి దొరికిద్ది కదా అని దానికి తెలియదు కదా అది ఏంటన్నది. సో మేమైతే ఆ కోతుల వల్ల చాలా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిందండి. చాలా భయం వేసింది, చాలా డేంజరస్ అండి బాబు. ఆ కోతుల దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ చెట్టు దగ్గర చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా మేము అలాగే ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ అయితే ఏమి లేవు ప్రస్తుతానికి. మేమైతే ఇక్కడైతే 2 వేస్ ఉన్నాయి, వై జంక్షన్. అండ్ ఎటు వెళ్ళాలో కూడా కొంచెం అక్కడ వాళ్ళు కొన్ని మనకి ఇస్తారు హింట్స్. బట్ మనం ఎటు వెళ్ళాలి అన్నది మన ఇష్టం. ఇటు సైడ్ ఒక సైడ్ వెళ్తే మనకి బోటింగ్ స్పాట్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ అయితే మనం డైరెక్ట్ మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు, మెయిన్ స్ట్రీట్కి. అండ్ మేమైతే ఎటు కావలిస్తే అటు వెళ్ళొచ్చు అనుకోండి. అండ్ ఈ బ్రిడ్జ్ చూసారు కదా, చాలా చోట్ల విరిగిపోయి ఉన్నది. ఎందుకంటే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. బట్ తుఫాన్ వచ్చినప్పుడు, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అయితే ఇది క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే వాటర్ మొత్తం అంతా మునిగిపోయిద్దండి. ఇప్పుడు అక్కడెక్కడో కనిపిస్తుంది కదా మనకు వాటర్, ఇందాక మనం చూసినట్టు అలా ఉండదు. మొత్తం అంతా కూడా బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది, కనిపించదు ఇంకా బ్రిడ్జ్ కూడా. దానివల్ల ఈ వుడెన్ అవంతా కూడా పాడైపోతుంది అనమాట. సో ఎవ్రీ టైం వాళ్ళు కరెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది చూసారు కదా, ఇదైతే డాల్ఫిన్ కింద పెట్టారు. అప్పుడైతే కలర్ఫుల్గా కనిపించేది. బట్ వాటర్లో ఉండిపోవడం వల్ల ఇది కలర్ మొత్తం పోయింది. కానీ నాకైతే ఏదో ఏరోప్లేన్ క్రాష్ అయిపోయి వచ్చి పడినట్టుగా అనిపిస్తుంది అది చూస్తున్నప్పటికీ. అంటే ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ పెయింటింగ్ అయితే చేస్తున్నారు. వర్షాకాలం అయిపోయింది కదండి, ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదా, ఇంకా మ్యాక్సిమం వర్షాలు వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్ వర్క్ అంతా చేస్తున్నారు. ఎక్కడైతే విరిగిపోయిందంతా మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నారండి. నిజంగా చాలా టూరిజం బాగా డెవలప్ చేస్తే ఇంకా మంచిగా చేయొచ్చండి. ఇట్లాంటి బ్రిడ్జ్ మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ చాలామంది దీన్ని ఒక వెకేషన్ లాగా చాలా తక్కువ ఫీజుతోనే, తక్కువ టికెట్తోనే ఇక్కడికి వచ్చి చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు. చిన్నపిల్లలు మొత్తం చాలామంది ఇది ఒక బెస్ట్ లొకేషన్ కింద తీసుకుంటారు. అండ్ ఇది మనకి దగ్గరలో ఉండడం, సో మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్ర, కాకినాడ పీపుల్కి అయితే ఇంకా దగ్గర. చూసారు కదా, ఇదంతా కూడా కొత్తగా వేసిన వుడెన్ బ్రిడ్జ్. ఇప్పుడు దీనికి అంతా కూడా పెయింటింగ్ చేస్తారు. పెయింటింగ్ వేయలేదన్నమాట, ఇదంతా గ్రీన్ కలర్లో పెయింట్ అయితే చేస్తారు. చాలా డిస్టెన్స్ అయితే ఉంటుందండి, కానీ చాలా చల్లగా ఉంటుంది, చాలా కూలింగ్గా ఉంటుంది. అండ్ మీరైతే ఎంజాయ్ చేసేయండి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ వరకు చూసారంటే మీరు మిగిలిన వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా తరపున చాలా చాలా థ్యాంక్ యూ. మరిన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్ నేను చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. అండ్ మీరు చూసేదాన్ని బట్టి నాకైతే ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి యాక్చువల్గా ట్రావెలింగ్ బ్లాగ్స్ తీయాలనే కాదు, సో నాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ రావాలనే నేను ఈ టాపిక్ని అయితే తీసుకున్నాను, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ మీరు చూసినా ఓకే, బట్ నేను కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. డైలీ కాకపోయినా అట్లీస్ట్ నేను మంత్లీ ఒక్కటైనా ట్రావెలింగ్ అయితే చేద్దామని అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోయాను. అండ్ మీరైతే నాతో పాటు ఎంజాయ్ చేసేయండి.
మీకు ఈ షార్ట్ చూస్తే అర్థమైపోతుంది. పిల్లారా సాంగ్లో ఈ లొకేషన్ కూడా ఉంటుంది. హీరో హీరోయిన్ ఇక్కడ కూర్చుని ఉంటారనుకుంటా. అది మీరు ఒకసారి సాంగ్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అన్ని బ్రిడ్జ్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కిందకి కట్టారండి, ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ మాత్రమే దీనికి కంబైన్ చేసి కట్టారు. మీరు డ్రోన్ వ్యూ అయితే చూడండి. డ్రోన్ వ్యూలో అయితే మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది వుడెన్ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ మడ అడవుల్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఎందుకు నిర్మించారంటే మనకి బురద కింద చెట్లు వేర్లు కూడా ఉంటాయి కదండి. సో ఈ అడవిలో నడవడం కష్టం కాబట్టి ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు. ఇది మన డిస్టెన్స్ మొత్తం 3.5 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇదే పెద్ద వుడెన్ బ్రిడ్జ్ అంట మన రాష్ట్రంలోనే. అండ్ మేమైతే ఫైనల్గా మళ్ళీ బోటింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడి నుంచి మీకు ఇంకొక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. అది నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వాచ్ టవర్ అండి. అండ్ ఇదే లాస్ట్ లొకేషను. అండ్ మేమైతే పైకి వెళ్ళాలి. వాచ్ టవర్ మనకు టోటల్ ఫుల్ లొకేషన్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ కిందకి రావడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి, అలానే పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. సో 2 వేస్ అయితే ఉంటాయి, రావడానికి ఒకటి వెళ్ళడానికి ఒకటి. సో మేమైతే పైకి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ అయితే చూపిస్తాను.
సో మేమైతే ఏ వేలో వెళ్ళామో అలానే వచ్చేసామన్నమాట. ఎందుకంటే అటు సైడ్ స్టెప్స్ అయితే అవి ఐరన్ స్టెప్స్ అండి. అవి వర్షానికి తడిచిపోయి అనుకుంటా అంతగా మంచిగా లేవు, సేఫ్టీ కాదనిపించింది. ఎందుకంటే మొత్తం అన్నీ అవే స్టెప్స్ ఉన్నాయి సగం వరకు. సో అందుకనే మేము ఎలా అయితే వెళ్ళామో అలానే వచ్చేసాము. అండ్ ఇది కూడా ఈజీగా అనిపించింది దిగడం అటు సైడ్ కన్నా. పెద్ద క్రౌడ్ కూడా ఏం లేదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్వా వరల్డ్ అని చెప్పేసి ఒక ఫిషరీ ఆక్వా అయితే క్రియేట్ చేశారు. బట్ అదైతే అంత అప్ టు ద మార్క్ అనిపించలేదు. నేను పార్ట్ 1లో కూడా షేర్ చేశాను కదా. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే జస్ట్ సరదాగా వాళ్ళైతే కొద్దిగా ఎగ్జైట్ అయితే అవుతారేమో. మరి దీనికి బేస్ చేసుకొని ఇంకొక రూమ్ కూడా ఉంది. అక్కడైతే ఓవరాల్ కొరంగి మొత్తం డాక్యుమెంటరీ అయితే చూపిస్తారంట. ఆ రూమ్ అయితే ఖాళీగా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా మనీ పే చేసి అయితే చూడాలనుకుంటా. సో మేమైతే అంతవరకు వెళ్ళలేదు, అప్పటికే మాకు 4 అట్లా అయిపోయింది. సో మేమైతే వచ్చేసామన్నమాట. సో ఆ రోజైతే ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో వచ్చేటప్పుడు అయితే అంత ఆబ్వియస్లీ ఉంటుంది కదండి. సో నేను ఫైనల్గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయానండి. అండ్ మేము వస్తున్న దారిలో చొల్లంగి తీర్థం జరుగుతుంది. ఆ రోజే స్టార్ట్ అయింది అనుకుంటా. మేము ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు చొల్లంగి తీర్థం జరిగినప్పుడు జగన్నాథపురం వంతెన దగ్గరతో మా బస్సు ఆపేసేవాడు అనమాట. జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి ఇదంతా మేము చూసుకుంటూ వచ్చేవాళ్ళము. ఆ డేస్ అయితే నాకు గుర్తొచ్చినాయి. మళ్ళీ ఇదే ఆ రోజు మేము ఆ కొరంగి వెళ్ళిన రోజు చొల్లంగి తీర్థం అయితే జరుగుతుంది అక్కడ. సో మా ఆటో అతను ఏంటంటే అక్కడ రష్గా ఉంటుందని వేరే వేలోకి అయితే మమ్మల్ని తీసుకొచ్చాడు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్. तू ही दिल की है दस्तक और कुछ ना जानू मैं, बस इतना ही जानू तुझ में रब दिखता है।